హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుడు రాజశ్యామలామాత అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. మనం రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీకు ఒక చిన్న మనవి ఏమిటి అంటే, మన వీడియోలు మీరందరూ లైక్ చేయాలి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నా యొక్క రిక్వెస్ట్. మరి రాశిఫలాలకి ముందు మన యొక్క కార్యక్రమాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. మహాశివరాత్రి వస్తుంది, ఫిబ్రవరి 15 ఆదివారం. ఆ మహాశివరాత్రి రోజు మీకు తెలిసిందే, ఇక్కడ మనం స్ఫటిక శివలింగేశ్వర సమేత స్వర్ణాకర్షణ కాలభైరవ టెంపుల్ మనం నిర్మాణం చేసుకున్నాం. స్ఫటిక శివలింగేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అలాగే కాలభైరవుడు భైరవి మాత కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. అలాంటి ఆ మహాదేవునికి పార్వతీ పరమేశ్వరులకి ఆ రోజు కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం. అలాగే ఈ కళ్యాణం, ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి పరోక్షంగానైనా సరే లింగోద్భవ కాలంలో వారి పేరుతో ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేయబడుతుంది. మీ గోత్రనామాలతో మీ పేరుతో లింగోద్భవ కాలంలో అభిషేకం చేయబడుతుంది. ఇక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటే మీ అందరికీ తెలిసిందే. లోక కళ్యాణం మొట్టమొదట జరిగింది వారికే. ఆ దంపతులకి మనం కళ్యాణం చేసినా, ఆ కళ్యాణంలో మనం పార్టిసిపేట్ చేసిన దాంపత్య జీవితంలో సమస్యలు కావచ్చు, వివాహంలో సమస్యలు, ఏదైనా సరే మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి మహత్తరమైన, మహనీయమైన, అద్భుతమైన ఘట్టం కళ్యాణం. తదనంతరం లింగోద్భవ కాలంలో అభిషేకం స్ఫటిక శివలింగేశ్వరునికి. ముఖ్యంగా ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి తలంబ్రాలు, పార్వతీ పరమేశ్వరుల మీద వేసినటువంటి తలంబ్రాలు, అలాగే అభిషేకించినటువంటి విభూది, స్వామివారి ప్రసాదం, రక్షలు కూడా మీకు పోస్టు చేయబడతాయి. అలాగే ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ లైవ్లో మీరు ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి చూడొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ముందుగానే మీ పేర్లను కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. వివరాలు కూడా తెలియజేయబడతాయి. పార్వతీ కళ్యాణం అంటే చాలు మీకు వివరాలు వచ్చేస్తాయి. అందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగానైనా పాల్గొనవచ్చు. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి, ఫిబ్రవరి నెల ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. మీ పనుల విషయంలో మీరు వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తారు, కానీ లోపల చాలా ఆలోచనలు ఉంటాయి. అవి చాలా జెట్ స్పీడ్గా బయటకు దూసుకొస్తూ ఉంటాయి. ఏమిటంటే మీరు అనుకుంటారు ఏదో కొద్దిగా అంటే చూసే వాళ్ళకి మాత్రం నిదానంగా వ్యవహరిస్తున్నట్టు ఉంటారు, కానీ అదైతే నిజం కాదు. అలాగే ఇప్పటి వరకు మీ వల్ల కాదు అనుకుని ఆపేసిన పనులను కూడా ఇప్పుడు మరలా తిరిగి మొదలు పెడతారు, విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎంతవరకు ఏదైతే మీరు ఇంక నేను చేయలేను అనుకున్నవి కూడా ఎందుకు చేయలేను అనేటువంటి ఆలోచన మీలో బయలుదేరుతుంది. ఒక పట్టుదలగా ముందుకు వెళ్తారు. అలాగే ఒక టర్నింగ్ పాయింట్ కావాలి, ఎక్కడో దగ్గర లైఫ్లో టర్నింగ్ పాయింట్ కావాలి. అందుకు తగ్గ కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఇప్పుడు వెనకాడరు. అలాగే ఆదాయం గురించి చూస్తే సాధారణంగా ఉంది, కాకపోతే సమయానికి డబ్బు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అలాగే కొంతమంది మీ చుట్టూ చేరి మీ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఒక 10 రూపాయలు పెడితే 30 రూపాయలు వస్తుందని చెప్పేసి మిమ్మల్ని రిస్కీ స్కీమ్స్లో సేవింగ్ చేయించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి వారి మాటలు అసలు నమ్మమాకండి. వారి మాటలు నమ్మారా మీరు మొత్తానికే మోసపోతూ ఉంటారు. అలాగే కుటుంబం కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తూ ఉంటుంది. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కాస్త సమయం ఇవ్వటం, వారితో గడపటం చేయాలి.
అలాగే వారితో ఓపెన్గా మాట్లాడాలి. మీ మనసులో ఏముందో అది చెప్పటానికి వారి మనసును కూడా గ్రహించి మాట్లాడే ప్రయత్నాలు చేయండి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చిన్నపాటి యాక్సిడెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా లగేజ్ కానీ, లేకపోతే మీ వెనకాతలు ఏదైనా సర్టిఫికెట్స్ కానీ అలాంటివి ఏమైనా తీసుకువెళ్ళినట్లయితే అవి సరిగ్గా ఉన్నాయో లేవో కూడా చూసుకోండి. నిర్లక్ష్యంగా ఉంటే మీరు పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే చాలా చక్కగా సాగిపోతూ ఉంటాయి. అనుకున్న దానికంటే బడ్జెట్ కూడా కాస్త పెరిగేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు చాలా కీలకంగా మారబోతూ ఉన్నాయి. సాక్ష్యాలు కూడా తారుమారయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే మీకు ఎవిడెన్స్గా అంటారో వారు ఎదటివారికి అమ్ముడుపోయేటువంటి స్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రుణభారం తగ్గించుకునే ప్రయత్నాలు సానుకూలపడతాయి. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోండి, ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ సరిగ్గా చూసుకోవాలి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే కాస్త సానుకూలంగా ఉంది. వివాహం కాని వారికి కూడా మీ ప్రయత్నాలు కాస్త ముందుకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు ఏదైనా ఒక అవకాశం రావాలి అంటే ఒక వే అనేది సరిగ్గా మీరు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మీరు ఏం చేస్తే మీకు కోరుకున్న రంగంలో మీకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయో వాటి మీద గట్టిగా ఫోకస్ చేయండి. ఏది ఊరకనే రాదు, ఏది తేలిగ్గా దక్కదన్న విషయాన్ని మాత్రం గ్రహించాలి. ఇక రాజకీయ నాయకులకైతే అనుకూలంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్ట మీరు మిమ్మల్ని మర్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే మీరు కాస్త బ్యాక్డోర్ పాలిటిక్స్ కూడా చేస్తారు కొంతమందితో, అవి కూడా మీకు ఫేవరబుల్గానే ఉంటాయి. ఇక పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా ముఖ్యమైనటువంటి సంభాషణలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే మీ పనిలో కాస్త మార్పు ఉంటుంది. అది అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, లేదంటే ప్రమోషన్స్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారస్తులకు పర్వాలేదు, ఆశించిన లాభాలు లేకపోయినా నష్టాలు అయితే కనిపించడం లేదు. కాకపోతే కాస్త ఆచితూచి వ్యాపారాలు చేయటం మంచిది. ఇక నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం మీ వ్యక్తిగత జాతకాలని ఖచ్చితంగా చూపించుకోండి. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే పర్వాలేదు, బాగానే ఉంది. ఏదైనా అగ్రిమెంట్స్ అవి ఉంటే దానివలన కూడా లాభపడతారు. కాకపోతే ఏదైనా ఒక అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు మీకు బెనిఫిట్ ఎలా ఉందో మీరు చూసుకొని అగ్రిమెంట్స్ మీద సైన్ చేయండి. అలాగే షేర్ మార్కెట్లో కూడా కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టపోతారు. చిరు వ్యాపారస్తులకైతే మీరు ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ బాగుంటుంది, ఫ్లో కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఖర్చులు అయితే అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. అలాగే కళారంగం వారికి, టీవీ, సినీ, స్టేజ్ కళాకారులకి అవకాశాలు కాస్త నిదానపడేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు అయితే చదువు మీద శ్రద్ధ చూపిస్తారు. పరీక్షలకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇక విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. వేళకు ఆహారం అలాగే వ్యాయామం చేయటం ద్వారా మీరు ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 3, 4, 5, 10, 15, 22, 23, 24. మరి నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 1, 8, 13, 18, 19, 20, 26, 27, 28. మరి వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజగ్రహానికి అంటే కుజగాయత్రి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. ఈ మంత్రం ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా మంచి ఫలితాలు, ఎందుకంటే శివరాత్రి లింగోద్భవ కాలంలో ఒక అద్భుతమైన విశేషమైన కాలం కదండి. అప్పుడు గురువుగా మీ పేరుతో నేనే స్వయంగా అభిషేకం చేస్తాను. అలాగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో ఆ తలంబ్రాలు మీ చేతికి వస్తాయి. పరోక్షంగానైనా సరే తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి.
కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.